ఏంటా నిజం? అది మీకు చెప్పను, డైరెక్ట్గా ఫ్యామిలీకి చెప్తాను. ఆ రోజు కూడా ఇలాగే ఓవర్ యాక్షన్ చేసి ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు. కనీసం ఇప్పుడైనా ఆ నిజమేంటో మాతో చెప్పు. ఆ రోజు ఆ జ్యూస్ తాగాను కాబట్టి అలా జరిగింది మేడం. అందుకే ఈరోజు ఆ నిజం చెప్పే వరకు ఏం తినను, ఏం తాగను. ఆ నిజమేంటో మాతో చెప్తే మేం వాళ్ళతో చెప్తాం కదా. నో మేడం, ఆ నిజం నేనే చెప్పాలి, నా నోటితోనే చెప్పాలి. ఏంటి బేబీ వీళ్ళు ఇంత ఓవర్ చేస్తున్నారు? అసలు వీడికి అహల్య గురించి ఏం తెలుసు? నాకేం తెలుసో కాసేపట్లో మీకే తెలుస్తుంది. ఆ అహల్య ఆ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారంట కదా. ఇప్పుడే వెళ్ళి అందరితో నిజం చెప్పేస్తాను. వాళ్ళు బిడ్డ పుట్టిన ఆనందంలో ఉన్నారు. ఆ ఆనందం కాసేపట్లో ఆవిరి కాబోతోంది. లైవ్లో బాంబు పేలడం అంటే ఏంటో మీ కళ్ళ ముందే చూదురుగానే. ఏంటది వీడింత బిల్డప్ ఇస్తున్నాడు? చూద్దాం మామ్, ఈరోజు ఏం చేస్తాడు. ఆ నిజమేంటో ఈనాలని మీకెంత ఆశగా ఉందో చెప్పాలని నాకు అంతే ఆత్రంగా ఉంది. అవును, ఆ నిజం మీదే మా అన్న భవిష్యత్తు బంగారం ఆధారపడుంది. బంగారమా? బంగారం ఏంటి? ఏంటో ఎవరో మొత్తం మీకే తెలుస్తుంది, రండి. బుల్లబ్బాయికి తెలిసిన నిజమేంటి? దానివల్ల అహల్యకి ఏం జరగబోతోంది? సరే గౌతమ్, నేను వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇంకా బయలుదేరుతాను. నాకు ఇంకో డెలివరీ ఉంది. చాలా థ్యాంక్స్ డాక్టర్. నేను పిలవగానే టైంకి వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు. నీకు తోడుగా రావటం తప్ప నేనిక్కడ చేసింది పెద్దగా ఏం లేదు గౌతమ్. నేను ఎన్నో డెలివరీలు చేశాను, కానీ ఏ రోజు లేబర్ రూమ్లో ఈ రోజు ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేయలేదు. భార్య ప్రసవించేటప్పుడు భర్త రోల్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు, కానీ నువ్వు అంతకు మించి చేశావు. ఈ ప్రైవేట్ క్లాస్ చెప్పని పాఠాలు ఈరోజు నీ నుంచి నేను నేర్చుకున్నాను. ఈరోజు నీ రోల్ని ఒక లెసన్గా తీసుకుని నా జూనియర్ డాక్టర్స్కి చెప్తాను. హ్యాట్స్ ఆఫ్ టు యు గౌతమ్. థ్యాంక్ యూ మేడం. అహల్య, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి గొప్ప భర్త దొరకడం నీ అదృష్టం. గౌతమ్ లాంటి భర్త దొరికితే ప్రపంచంలో ఏ ఆడపిల్ల కష్టపడదు. నీకు దేవుడిపై నమ్మకం ఉంటే ప్రతి జన్మలోనూ గౌతమి నీ భర్తగా రావాలని కోరుకో. గౌతమ్, నేను వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను. అన్నయ్య, వదిన, త్వరలో నాకు కూడా ఇలాంటి పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వదించండి. తప్పకుండా శ్రావ్య, మా కోరిక కూడా అదే. అన్నయ్య, వదిన చేతుల మీదుగా నా పెళ్లి జరిగింది, నీ చేతుల మీదుగా నా పురుడు జరగాలి. అలాగే శ్రావ్య, నువ్వు అడక్కపోయినా ఆ రోజు మేమిద్దరం నీ పక్కనే ఉంటాం. తొందరగా నీ కడుపు పండాలని మేం కోరుకుంటున్నాం. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏమో. దేవుడు అనుగ్రహించాలి, కానీ ఆ రోజు తొందరలోనే వస్తుంది సుభద్ర. అందరం సంతోషంగా ఉంటాం. కంగ్రాచులేషన్స్ అహల్య, కంగ్రాట్స్ రా.
సరే నాన్న, మేం బయలుదేరుతాం. ఒక్క నిమిషం ఆగు శ్రావ్య. తొందరే ఉంది, కాసేపు ఆగి బయలుదేరదాంలే. మీ అందరినీ కలవడానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చాడు. ఇంపార్టెంట్ పర్సనా? ఎవరు? ఏంటి బేబీ, వాడిని చూడగానే అహల్య టెన్షన్ పడుతోంది? అదే కదమ్మా, మొన్న కూడా అబ్జర్వ్ చేశాను. వీడిని చూడగానే కంగారు పడుతుంది. సంథింగ్ ఏదో ఉంది మా. అదేంటో వీడు చెప్తే కానీ మనకు తెలీదు. బుల్లబ్బాయి ఎక్కడికి వచ్చాడేంటి? ఎందుకు వచ్చాడు? నిజం చెప్పడానికి వచ్చాడా? క్రై, మళ్ళీ ఎందుకు వచ్చారా? ఏం పని నీకు ఇక్కడ? వెళ్ళి ఇక్కడ నుంచే. మీకు మగబిడ్డ పుట్టాడంట కదా బాబు, బిడ్డను చూసి కంగ్రాచులేషన్ చెప్పిపోదామని వచ్చాను. బాబు చాలా బాగున్నాడు. కంగ్రాట్స్ డాక్టర్ సార్. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చస్తావు. కంగ్రాట్స్ మేజర్ సార్. కంగ్రాట్స్ మేడం. ఓ సారీ, లేడీస్ కదా, మీకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ బామ్మగారు. ఏంటే వీడు ఏదో నిజం చెప్తానని వచ్చి సోది చెప్తున్నాడు. మొన్న కూడా ఇలాగే టైం అంతా వేస్ట్ చేశాడు మామ్. కంగ్రాట్స్ సార్. నాకెందుకు? సారీ సారీ, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ ఎందుకు? ఇందాక నాకు ట్రీట్మెంట్ చేశారు కదా, ఐ మీన్ ఇంజెక్షన్ చేశారు కదా, అందుకు. అదైతే ఓకే. సోది చెప్పకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి రా. అక్కడికే వస్తున్నాను. మీ అందరికీ ఓ విషయం చెప్దామని వచ్చాను.